ఇక డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు, ఆ తర్వాత స్థానాల్లో ఫోక్సో సైబర్ నేరగాళ్లు. 2025లో 42,556 మంది కటకటాల్లోకి వెళ్ళిందంట. డ్రగ్స్ గంజాయి జబర్దస్త్గా నడుస్తుంది. అంటే ఎక్కువ మంది జైలుకు పోతున్నారంటే ఎక్కువ డ్రగ్స్ గంజాయి విపరీతంగా బయట యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. 2024తో పోలిస్తే 11.8% పెరుగుదల. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా చేస్తున్న వ్యాఖ్యలు. డ్రగ్స్ గంజాయి సైబర్ నేరగాళ్లతో ఆ జైళ్లు నిండిపోతున్నాయి. కొత్తగా ఫోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నారు. మరి ఇంత ఘోరంగా డ్రగ్స్ గంజాయితో జైళ్లు నిండిపోతా ఉన్నా జైళ్ల శాఖకు మరి ఏం పట్టనట్టు ఎందుకుంటున్నారు? ప్రభుత్వానికి ఎందుకు పట్టనట్టే ఉంటున్నారు? కాలేజీ పోరగాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ స్కూల్ పోరగాళ్ళు కావచ్చు, కాలేజ్ కావచ్చు, టీనేజ్లో అంటే ఈ 10th క్లాస్ ఏదైతే ఉంటారో 10th ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈ పిల్లగాళ్ళకి ఏమైనా అవగాహన కల్పించిందా? ఒక్క కార్యక్రమం కూడా చేసిందా? డ్రగ్స్కు వ్యతిరేకంగా కావచ్చు, గంజాయికి వ్యతిరేకంగా కావచ్చు, పిల్లలు మీ సన్మార్గంలో వెళ్ళాలని ప్రభుత్వం తరఫున ఏదైనా కార్యక్రమం చేసిందా సౌమ్య మిశ్రా గారు? చెయ్యరు. విపరీతంగా డ్రగ్స్ గంజాయితో పెట్టరేగిపోతూ ఉన్నారు. జైళ్ళకు పోవడం కదా అనేక మందిని దాడులు చేస్తూ ఉన్న పరిస్థితి. మరి అంత దాడులు చేసినా కూడా ఎందుకు ఇంకా గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో మూలాలే కనుక్కోలేకపోతా ఉన్నారు. డ్రగ్స్ నైజీరియన్ బ్యాచ్ మొత్తం హైదరాబాద్లో ఉండి నైజీరియా బ్యాచ్ మొత్తం సర్వనాశం పట్టిస్తూ ఉంటే డ్రగ్స్ వాళ్ళపైన కేసుల్లో నైజీరియన్స్ ఇక్కడికి భారతదేశానికి వచ్చి అందులో హైదరాబాద్లో ఎస్పెషల్గా ఉండి మైదీపట్నం సైడ్ ఎక్కువగా ఉండి చేస్తూ ఉంటే కంప్లీట్గా ఎక్కడ కూడా పట్టని పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన పెద్ద ఎత్తున యుద్ధాలు చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం యుద్ధం ఆపేసిల్లు అన్న చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అసలు మూలాలను కనుక్కోవడం లేదు. కొసరు మూలాలను ఎవడైతే అమ్ముతున్నాడో వాడి మీద కేసులు పెడుతున్నారు. కానీ ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నారో ఆ ఈగల్ టీంలు ఇప్పుడిప్పుడే కొంచెం దూసుకుపోతున్నాయి. బట్ తెలంగాణ పల్లెలలో ప్రతి పల్లెకు గంజాయి చేరిందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ పల్లెలలో ప్రతి పల్లెకు గంజాయి చేరింది. పల్లెకు గంజాయి, ఊరికో 20 బెల్ట్ షాపులు. నా తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. నా తెలంగాణ సుభిక్షమైన తెలంగాణ అయింది. దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన పాలకులు ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జాలు పెట్టాలి. 420 హామీలు బయటికి రాకుండా మనం ఏం చేయాలి? కేటీఆర్ ఏం చేయాలి? బీజేపీ ఏం చేయాలి? ఒకరిపైన ఒకరు ఎత్తుగడలు వేసుకుంటూ మిగతా వాళ్ళని ఎట్లా సర్వనాశనం పట్టియాలి? మనం కేటీఆర్ పైన అనేక కేసులు పెట్టిండ్రు, ఒరిగిందా? లేదు. మరి డ్రగ్స్ కేసులు ఆ కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులు అన్నిటి పోయినాయి. సినీ ఇండస్ట్రీ వాళ్ళకు క్లీన్ చీట్ ఎట్లా వస్తుంది? నవదీప్కు క్లీన్ చీట్ ఎట్లా వస్తుందా? మిగతా వాళ్ళేమో జైళ్ళలో మగ్గాలే. ఈ రాజకీయ నాయకుల కొడుకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నా కొడుకులు అంతానేమో మొత్తం క్లీన్ చీట్లతో బయటికి రావాలి. ఇదేనా సౌమ్య మిశ్రా గారు మీరు చెప్పేది? వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది. చెంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో మొత్తం 38,079 మంది ఖైదీలు రాగా 2029లో ఈ సంఖ్య 42,566 మందికి చేరింది. ఇక చూసినామా? అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగింది. వీరిలో 2,880 మంది అంటే 6.76% మహిళలు కూడా ఉన్నారు. ఈ మేరకు జైళ్ల శాఖకు సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేశారు. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సికాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డిఐజీలు శ్రీనివాస్ సంపత్తో కలిసి మాట్లాడారు. దేశంలోని జైళ్ల శాఖలో సంస్కరణలతో మంచి ఫలితాలు వచ్చాయని మళ్ళీ జైలుకు వచ్చే వారి సంఖ్య
తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలకు కూడా జైలు మాన్యువల్ కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసుల్లోనే ఎక్కువ మంది రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులకు సర్కారు సీరియస్గా తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆయా కేసుల విచారణను పోలీసులు స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండడంతో ఆయా విభాగాల్లో జైళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. గతేడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్, గంజాయి కేసులో 7,040 మంది జైలుకు రాగా వీరిలో 308 మంది మహిళలు కూడా ఉన్నారంట. గంజాయి కేసులనే, డ్రగ్స్ గంజాయి కేసుల్లో 7,030 మంది, ఇలా మహిళా మనులు కూడా ఉన్నారంట. 7,040 మంది ఓన్లీ గంజాయి డ్రగ్స్ కేసులలో సంవత్సరంలో జైళ్ళ పాలైనారు. వీళ్ళు దొరికిన వాళ్ళు ఎంతమంది? ఇలా 308 మంది మహిళలు కూడా ఉన్నారు గంజాయి డ్రగ్స్లో. మేమేం తక్కువ? మేము ఈక్వలే కదా, మాకు 50% వాటా రావాల్సిందే కదా, మేము మొగోళ్ళతో మేమేం తక్కువ అని వాళ్ళు కూడా మంచి గంజాయికి, డ్రగ్స్కి అలవాటై విపరీతంగా చేస్తూ ఉన్నారు. మన న్యూ ఇయర్కి ఏమైంది బెంగళూరులో? ఒక్కొక్కటి కనీసం ఇట్లా బెంగళూరులో ఇట్లా సోయి లేకుండా తాగింది ఒక్కొక్కటి. అది మందు కాదు, పబ్బులలో అమ్మేది కూడా. ఆ కొకైన్, డ్రగ్స్ ఇవన్నీ క్లబ్ చేసి పబ్బులలో ఇస్తూ ఉన్నారు. కనీసం దాని స్టెప్స్ మీద కూడా నడవస్తలేదు. ఇది మహిళా లోకం. మన భారతదేశం వెలిగిపోతుందంటే బెంగళూరు నడి రోడ్ల పైన అర్ధరాత్రి బీరు బాటిళ్ళు పట్టుకొని ఒక సైడ్ బీరు బాటిల్ పట్టుకొని, ఒక సైడ్ సిగరెట్ పట్టుకొని అర్ధరాత్రి తూలుతూ ఉంటే మన భారతదేశం వెలిగిపోతూ ఉంది. అసలైన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అర్ధరాత్రి ఆడది ఇబ్బంది లేకుండా నడిచినప్పుడే అసలైన స్వతంత్రం అంటారు. ఇప్పుడు నడుస్తున్నారు కదా, డేర్గా నడుస్తున్నారు. లోపల మందు ఉన్నది, గంజాయి ఉంది, డ్రగ్స్ ఉంది, చేతిలో సిగరెట్ ఉంది, ఈ చేతిలో సిగరెట్ ఉంది, ఈ చేతిలో బీర్ బాటిల్ ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక జబర్దస్త్ నడుస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో ఆడోళ్ళు. మరి ఎటు పోతుందో సమాజం అర్థం కావట్లేదు. ఇక ఈ రాను పెళ్ళిళ్ళు ఏమి ఉండదేమో. ఎవరికి నచ్చితే వాళ్ళతో కొన్ని రోజులు ఉండాలి, గడిపేయాలి. ఈ మానవ జన్మ అంతరించిపోతూ ఉంటుంది ఇట్లా చేస్తూ ఉంటే. మహిళలే ఇంతగానో 308 మంది మహిళలే గంజాయి డ్రగ్స్ కేసులో ఓన్లీ చెర్లపల్లి, చెంచల్గూడలోనే ఉన్నారు. ఓన్లీ తెలంగాణకు సంబంధించింది, ఇక కర్ణాటకకు సంబంధించింది. భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఆ జైళ్ళల్లో ఉన్నారు డ్రగ్స్, గంజాయి కేసులలో. ఈ దొరికిన వాళ్ళ లెక్కలే 7,040 మంది దొరికి జైళ్ళకు పోయినాయి. దీంట్లో ఎవడైనా పెద్దోడు సినీ ఇండస్ట్రీకి సంబంధించినోడో లేదంటే పొలిటికల్ లీడర్ కొడుకుడో వాళ్ళపైన కేసులు అవ్వవు. ఒకవేళ పొరపాటున కేసులు అయినా కూడా జైలుకు ఓడాడు. నిన్న ఏమైంది? ఎన్టీవీకి సంబంధించింది మహిళా ఐఏఎస్ పైన కథనాలు నడిపించింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ మహిళా ఐఏఎస్. ఎన్టీవీ ఓనర్ నరేంద్ర చౌదరి ఆంధ్ర కాబట్టి కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చి సంతకం చేసి కూడా వచ్చింది. జస్ట్ మీకు టైం ఉన్నప్పుడు రండి అని. అదే సీనియర్ జర్నలిస్టు నా తెలంగాణ బిడ్డ సిగ్నల్ టీవీ ఓనర్ శివారెడ్డి పైన ఇమ్మీడియట్లీ పోయి నువ్వు రావాల్సిందే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి అన్నారు. సైబర్ క్రైమ్కి అంటే వానికొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎందుకు అని అడుగుతున్నాం. పోలీస్ శాఖ అందరికీ ఒకే న్యాయం జరగాలి కదా. ఆంధ్రప్రదేశ్కు చెందిన నరేంద్ర చౌదరి ఎన్టీవీ ఓనర్కి ఏమో ఆయనకు టైం ఉన్నప్పుడు వచ్చి వివరణ చేయమంటారు. సిగ్నల్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ V6లో డిబేట్లు నడిపించే శివారెడ్డి ఆయనకేమో ఇమీడియట్లీ మీరు సైబర్ క్రైమ్కి రమ్మంటారు. వాడే ముందేసిండు కదా, ఎన్టీవీ ఓడే ముందేసిండు కదా. మరి ఎన్టీవీ ఏమన్నా పీకి కట్టలు కట్టిల్లా మీరు? ఎవడు వేపించిండు ఎన్టీవీతో? ఇవన్నీ బయటికి రావాల్సిన ఆవశ్యకత లేదా? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మొత్తం బ్లేమ్ చేయాలి ఇప్పుడు మనం. ఎటు పోతుందో అర్థం కాదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా పనిచేయాలి. వాని మీద కేసులు పెట్టు, వీని మీద గివాన్వే అక్రమ కేసులు పెట్టాడు. మొత్తం దిక్కుమాల కేసులు మంచిగానే ఉండదు. పోటీ పడుతున్నారు. గంజాయి డ్రగ్స్ మన రాష్ట్రంలో
ఏ కేసులు టాప్లో ఉన్నాయంటే నెంబర్ 1 గంజాయి డ్రగ్స్, నెంబర్ 2 చిన్నపిల్లల మీద మానభంగాలు చేయడం, మైనర్ల మీద 14 సంవత్సరాల లోపు పిల్లల మీద, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు పిల్లల మీద మానభంగాలు చేయడం, దాంట్లో నెంబర్ 2లో ఉన్నాం. ఇక సైబర్ నేరగాళ్లలో నెంబర్ 3లో ఉన్నాం. మంచిగానే ఉన్నాం కదా. డ్రగ్స్ గంజాయిలో తెలంగాణ నెంబర్ 1. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేయడంలో తెలంగాణ నెంబర్ 2. ఇక వాడి పైసలు వీడిని ముంచి మనం పైకి రావాలని సైబర్ నేరస్తులు చేస్తూ ఉంటారు కదా. ఈ సైబర్ నేరగాళ్ళు మళ్ళా బయట వాళ్ళు అనుకునేం సైబర్ క్రైమ్ వచ్చినోడిని పెట్టుకొని మనోళ్ళే చేపిస్తున్నారు దొంగనా కొడుకులు కొందరు. అలా నెంబర్ 3 ఉన్నాం. తెలంగాణ 1, 2, 3లో జబర్దస్త్గా సాగుతున్నాం మనం. సిగ్గనిపించాలి మనకన్నా కొంచెమన్నా.